ఒకటిన ఏం జరగబోతోంది? వాల్ క్లాక్లో సాయంత్రం 6:30 చివరి విడత పోలింగ్ ముగిసిన మరుక్షణమే టంగ్ టంగ్ అంటూ టీవీల్లో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ మోతమోగనున్నాయి. ఒక్కో సర్వే సంస్థ కూడా ఒక్కో రకమైనటువంటి విశ్లేషణలతో ఎగ్జిట్ పోల్స్ను వెల్లడిస్తాయి. ఇక 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎన్డీఏనా, ఇండియా కూటమి? కేంద్రంలో నెక్స్ట్ ఏ ప్రభుత్వం కొలువుదేరబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ, ఇండియా కూటమి, ఈ రెండిట్లో కూడా గ్రాండ్ విక్టరీ సాధించబోయే కూటమి ఏది? అదే ఇప్పుడు బిలియన్ డాలర్ల క్వశ్చన్గా మారింది. అయితే లోక్సభ ఎగ్జిట్ పోల్స్కి ముందు మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీఏ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా అని మార్కెట్లు కూడా అంచనా వేస్తున్నాయి. రైట్, ఇక ఇవాల్టి టాపిక్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక ఎగ్జిట్ పోల్స్ తర్వాత అంటే ఒక రకంగా స్టాక్ మార్కెట్ చూసుకుంటే స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతోంది? ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక మళ్ళీ గత 10 సంవత్సరాలుగా కూడా చూసాం స్టాక్ మార్కెట్ ఏ రేంజ్లో ఉందో. ఒకవేళ బీజేపీ వస్తే ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా కొన్ని ఫ్లక్చువేషన్స్, డౌన్ఫాల్ అవడం ఇవన్నీ జరుగుతాయి. బట్ బీజేపీ ప్రభుత్వమే మళ్ళీ వస్తే స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎలా ఉండబోతోంది? అంటే కొన్ని సర్వేలు మనం చూసుకున్నప్పటికీ కూడా ఒకవేళ బీజేపీకి 250 కంటే కూడా తక్కువ సీట్లు కనుక వస్తే 15-20% కూడా స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉందని ఒక విశ్లేషణలో లేదా మనం కొన్ని సర్వేలు చూసినప్పుడు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా అయితే ఒకవేళ బీజేపీ వస్తే ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ వస్తే ఎలా ఉండబోతోంది? బట్ ఇదే విషయంలో మాట్లాడడానికి ఈరోజు మనకి ఇద్దరు అనలిస్టులు జాయిన్ అవుతున్నారు. మూర్తి నాయుడు గారు, అదేవిధంగా పాపారావు గారు. ఇద్దరు కూడా ప్రముఖ ఫైనాన్షియల్ అనలిస్ట్ స్టాక్ మార్కెట్కి సంబంధించి. మూర్తి నాయుడు గారు నమస్తే, అండ్ పాపారావు గారు నమస్తే అండి. ఇంకా మూర్తి నాయుడు గారు, ఎలా ఉండబోతోంది? ఒకవేళ అంటే మనం ప్రతి సభలో కూడా చూసాం, ఎలక్షన్స్కి ముందు కూడా మోదీ వచ్చిన ప్రతి సభలో కూడా ఆజ్కే పార్ 400 పార్ అంటూ 400 సీట్లు ఎన్డీఏ తీసుకొస్తుందంటూ, బీజేపీకి గనక 272 పై వస్తే గనక మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి, ఒకవేళ 250 కంటే కూడా తగ్గితే కనుక డౌన్ఫాల్ అవుతాయి అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. మీ కామెంట్ ఏంటి దానికి సంబంధించి? యాక్చువల్గా ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే స్టేబుల్గా ఉండటం వల్ల గత కపుల్ ఆఫ్ ఇయర్స్గా, గత 2-3 ఇయర్స్గా మార్కెట్ చాలా స్టేబుల్గా, ఆఫ్టర్ కరోనా దగ్గర నుంచి కూడా మార్కెట్ చాలా స్టేబుల్గా ముందుకెళ్ళడం అన్నది అంతా కూడా మనం గమనిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎందుకంటే గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ ఏదైతే మార్కెట్స్ అంతా కూడా కొంచెం పాజిటివ్గా ఉంటాం, ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉండటం వల్ల ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి బ్యాంక్స్ కానీ, లేకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్గనైజేషన్స్ కానీ, నవరత్న కంపెనీస్ కానీ అన్ని కూడా లాస్ట్ 2 years నుంచి కూడా 100% హైక్స్ తోటి మార్కెట్లో ముందుకెళ్తున్నది అంతా కూడా మన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడు కూడా మార్కెట్ ఏదైతే మంచి హీట్ మీద మంచి ఓవర్ బాట్ పొజిషన్లో కూడా ఉంది. మార్కెట్ చాలా ట్రెండీగా కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్లోనే ఉంది. యాక్చువల్గా ప్రధానంగా మనకి ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సీట్స్ కాంబినేషన్ చెప్పారు కాబట్టి మనకు కొంచెం ఇంచుమించుగా 400 రాకపోయినప్పటికి కూడాను, దానికన్నా తక్కువగా వచ్చినప్పుడు కూడా మార్కెట్ అయితే కొంచెం స్టేబుల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, ఒకవేళ బీజేపీ గవర్నమెంటే కానీ సేమ్ కంటిన్యూ చేస్తే వాళ్ళు ఏదైతే ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేశారో ఒక 4 సెక్టార్స్ గురించి ఇక్కడ మనం నోటిఫై చేసుకోవాలి. దాంట్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు బాగా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, ప్రోగ్రెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దానికి మళ్ళీ బడ్జెట్స్ కూడా మళ్ళీ అలొకేషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం బాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రెండో సెక్టార్ వచ్చేటప్పటికి రైల్వేస్ మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చేయలేనటువంటి అద్భుతమైన ప్రక్షాళన తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ఏదే వందే భారత్ ట్రైన్స్ దగ్గర నుంచి బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్స్ వరకు కూడా తీసుకెళ్లే క్రమంలో వీళ్ళ యొక్క రైల్వేని ప్రక్షాళన చేయడంలో కూడా దానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమం కానీ, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కానీ, రైట్స్ కానీ, ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మార్కెట్లో బడ్జెట్ అలొకేషన్ కూడా అద్భుతంగా ఉండటం వల్ల రెండో సెక్టర్ అయిన ఈ రైల్వేస్ కూడా బీజేపీ గవర్నమెంట్ సేమ్ కంటిన్యూ అవుతే ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. థర్డ్ సెక్టర్ వచ్చేటప్పటికి డిఫెన్స్ సెక్టర్ కూడా ఫస్ట్ నుంచి కూడా మోడీ గారికి కూడా అద్భుతమైనటువంటి బడ్జెట్ లో సెపరేట్ గా మంచి అలొకేషన్ ఉండడం వల్ల డిఫెన్స్ సెక్టర్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 2 years గా కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రెస్ ఇచ్చినాయి. ఆ ప్రోగ్రెస్ ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది డిఫెన్స్ సెక్టర్ సంబంధించింది. నాలుగోది స్పేస్ ఏదైతే దానికి సంబంధించిన దాంట్లో కూడా మంచి ప్రాధాన్యత ఇస్తూ ఆయన కూడా ఇంట్రెస్ట్ గా దాన్ని చూసుకుంటూ ప్రపంచ పట్టం మీద మన భారతదేశ పట్టం కూడా ఖచ్చితంగా అన్ని రంగాల్లోనూ ముందుండాలన్న ఉద్దేశంతో స్పేస్ టెక్నాలజీస్ దానికి సంబంధించిన దాంట్లో కూడా
మంచి రికగ్నైజ్డ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ 4 సెక్టార్లు కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. గవర్నమెంట్ కంటిన్యూ అవుతుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ మళ్ళీ అరైజ్ అయినప్పుడు 80 to 90% మార్కెట్ గవర్నమెంట్ కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ 4 సెక్టార్ల గురించి కూడా మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అవుతే మార్కెట్లో ఏదో సెంటిమెంట్ గా ఏదైనా ఒక 1 or 2 days లేదా కపుల్ ఆఫ్ వీక్స్ ఏదైనా సెంటిమెంట్ గా ఏదైనా మార్కెట్లో ఓవర్ బాట్ పొజిషన్ లో ఉన్నది కాబట్టి ఏదైనా ఒక 10 to 20% కరెక్షన్ వచ్చినప్పటికీ కూడా మార్కెట్లు మాత్రం పడిపోయినట్టయితే ఏం కాదు. మార్కెట్ మళ్ళీ ఇండియన్ మార్కెట్ చాలా అద్భుతంగా మళ్ళీ పొటెన్షియల్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, మూర్తినాయుడు గారు. పాపారావు గారు కూడా ఉన్నారు. పాపారావు గారు, మనం చూసాం 2014 బీజేపీ వచ్చే టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్, అంటే అంతకుముందు చూస్తే కనుక 28,000 ఆపైనటువంటి స్టాక్ మార్కెట్ బీజేపీ వచ్చిన తర్వాత డౌన్ఫాల్ అయి తర్వాత మళ్ళీ డిమానిటైజేషన్ కావచ్చు, కరోనా పరిస్థితులు కావచ్చు, అక్కడ కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ కావచ్చు, ఇప్పుడు మూర్తినాయుడు గారు చెప్పినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎల్ఎన్టీ, అదేవిధంగా పిఎస్యూస్, వందే భారత్, ఇట్లాంటివన్నీ కలుపుకుని కూడా ఒక రకంగా ఒక్క స్థాయిగా పెరుగుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ బీజేపీ వస్తే ఇది కంటిన్యూ అవకాశం ఉందా? ఒకవేళ కాంగ్రెస్ వస్తే డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉందా? ఎలా ఉండబోతోంది? జస్ట్ మీరు కొంచెం హిస్టరీలో వెనక్కి కూడా వెళ్ళొచ్చారు కాబట్టి బీజేపీ 2016 డిమానిటైజేషన్ ఉదాహరణ. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత తొందరలోనే మార్కెట్, ఆ తర్వాత కాలంలో తొందరగా, అప్పుడు డిమానిటైజేషన్ జరిగినప్పుడు సెన్సెక్స్ ఎంత ఉందో నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఆ తర్వాత భారీగా పెరిగింది సెన్సెక్స్. ఓవరాల్ ఈ మొత్తం కాలంలో, తర్వాత కాలంలో సెన్సెక్స్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు డిమానిటైజేషన్ తర్వాత పెరిగారు. ఏం జరిగింది డిమానిటైజేషన్ క్రమంలో అంటే, డిమానిటైజేషన్ జరిగినప్పుడు మీరు గమనిస్తే కొంత రియల్ ఎస్టేట్ పడిపోయింది, అలాగే కొంత బంగారం కొనుగోళ్లు కూడా తగ్గినాయి. ఆ కాలంలో ఒక చర్చ కూడా నడిచింది, బంగారం ఇంతకంటే ఎక్కువ ఉంటే 500 గ్రాములు ఆడవాళ్ళ దగ్గర, 200 గ్రాములు మగవాళ్ళ దగ్గర, 250 గ్రాములు లేదు, దానికంటే ఎక్కువ ఉండకూడదు అనేది ఒక కొంత చర్చ. ఇది డిమానిటైజేషన్ అప్పుడు ఒక చర్చ 15 రోజులకు వచ్చింది. ఓవరాల్ గా ఆ టైంలో ఏంటంటే ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్ మార్గాలు తగ్గినాయి. ఆ క్రమంలోనే మరి ఏదో ఒక రూపంలో దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మార్కెట్లో ఏదైనా సరే ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకోవాలి కాబట్టి రియల్ ఎస్టేట్, గోల్డ్ కాకుండా, అంటే టాంజిబుల్ అసెట్స్ కాకుండా ఇంటాంజిబుల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ లోకి అప్పుడు రావటం కొంత పెరిగింది. అలా డిమానిటైజేషన్ తర్వాత మార్కెట్స్ పెరిగినాయి. తర్వాత కోవిడ్ టైంలో జరిగింది ఏంటంటే చాలా మంది ఇళ్లకి కన్ఫైన్ అయ్యారు. ఇళ్లకి కన్ఫైన్ అయినప్పుడు మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంట్లో ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఆన్లైన్. దాంతో ఆన్లైన్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలైనటువంటి మార్కెట్ యాక్టివిటీ అనేది ఆ రోజు ఎక్కువ మంది రీటైల్ ఇన్వెస్టర్స్ రావటం కూడా మార్కెట్లోకి జరిగింది. సో ఇందాక సరే ఇది క్రమం అంతా నడుస్తుంది. తర్వాత నా మూర్తినాయుడు గారు చెప్పినట్లు బీజేపీ గవర్నమెంట్ తాలూకు ప్రయారిటీస్ కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి. ఆ ప్రయారిటీస్ రైల్వేస్, స్పేస్, అలాగే ఇందాక చెప్పారుగా మామూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, రోడ్లు అవి వేయటం, డిఫెన్స్, దీనిలో కూడా కొంత ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెరగటం. బీజేపీ గవర్నమెంట్ కి దానికి దగ్గర సంబంధం. అంటే బీజేపీ గవర్నమెంట్ తాలూకు యుఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ లాగా ఈ 4 రంగాలు ఉండటం, దాంతో ఆ 4 రంగాల్లో చాలా బాగా షేర్లలో పెట్టుబడులు రావటం ఇదంతా జరిగింది. అయితే వీటన్నిటిని మించి బీజేపీ గవర్నమెంట్ కి, మార్కెట్ కి ఉన్నటువంటి సానుకూలమైన దగ్గర సంబంధం ఎక్కడుందంటే, బీజేపీ గవర్నమెంట్ తన మొత్తం పరిపాలనా కాలంలో ఫిస్కల్ డెఫిసిట్ పట్ల ఏమాత్రం రాజీ పడలా. నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు, ఫిస్కల్ డెఫిసిట్ అనే కాన్సెప్టే నాకు ఇష్టం లేదు. వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిని, సంక్షేమం ఉండాలని, దాన్ని ఖర్చు పెట్టాలని కోరుకుంటా. కానీ బీజేపీ గవర్నమెంట్ తన మొత్తం పరిపాలనా కాలంలో ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడానికే, ఏ రకంగానైనా తగ్గించడానికి, దానికోసం ఏ విధంగానైనా చేయటానికి ఇష్టపడింది, చేసింది. దాంతో మార్కెట్స్ కి ప్రధానంగా ఎప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెట్లకు ప్రధానంగా కావాల్సింది ఫిస్కల్ డెఫిసిట్ తక్కువ ఉండాలి, పరిమితిలో ఉండాలనేది. అంటే 100 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఆ 100 రూపాయల లోపు ఖర్చులు పెట్టుకోవాలి తప్పితే దాటి ఖర్చులు పెట్టకూడదు అనేది ఫిస్కల్ డెఫిసిట్. అందుకని భారత ప్రభుత్వం ప్రస్తుతం ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడానికి, అంటే దానికోసం అది ఎంత దూరమైనా పోయింది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే పేరుతో సంక్షేమం మీద కోత పట్టడానికి కూడా సిద్ధపడింది తప్పితే ఫిస్కల్ డెఫిసిట్ పెరగలేదు. కాబట్టి ప్రభుత్వం తాలూకు మొండితనం ఒక రకంగా ఫిస్కల్ డెఫిసిట్ ని తగ్గించడం అంటే ఏంటంటే, మీరు అన్నిటి మీద, పథకాల మీద, జనానికి ఇచ్చే రాయితీల మీద కోతలు పెడితే జనానికి కోపం రావచ్చు.
కానీ ఈ ప్రభుత్వం దాని విషయంలో వెనకాడల. అందుకే మోడీ గారు కూడా ఆ మధ్య కాలంలో రేవడీ కల్చర్ అనే మాట వాడటం ద్వారా ఉచితాల కల్చర్ అనేది సంక్షేమానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి దాని మీద చర్చ తేవడానికి కూడా ఆయన వెనకాడల. ఎస్. కాబట్టి దీని వల్ల ప్రధానంగా మార్కెట్లకు అది అయితే సానుకూలమైన ఇన్ జనరల్ అంశంగా గా కనపడింది. పాపారావు గారు ఇక్కడ ఎందుకంటే జనరల్ గా ఎక్కువ ఒక్క నిమిషం. రైట్. ఎందుకంటే సంక్షేమానికి ఎక్కువ ప్రభుత్వం ఖర్చు పెడితే అంటే ఫిస్కల్ డెఫిసిట్ కనుక దాటి కూడా ఖర్చు పెడితే ఏమవుతుందంటే మార్కెట్ లో డబ్బు చలామణి పెరుగుతుంది. ఖర్చులు ప్రభుత్వాలు ఎక్కువ పెడితే 100 రూపాయలు ఉన్న ఆదాయం ఉన్న ప్రభుత్వం 105 రూపాయలు ఖర్చు పెడితే ఒక 5 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాలి. అది డబ్బు ముద్రైనా వేయాలి, అప్పులైనా చేయాలి. అట్లా చేస్తే కనుక మీరు అదనపు ఖర్చు వల్ల మార్కెట్లో ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనేది లెక్క. ఇక్కడ ధరలు పెరగటం సమస్య కాదు. ద్రవ్యోల్బణం పెరగటం అంటే రూపాయి కొనుగోలు శక్తి పడిపోవటం, రూపాయి విలువ తగ్గటం. అది షేర్ మార్కెట్లకు ఇష్టం లేదు. రూపాయి విలువ తగ్గటం అనేది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో ₹1 పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు వెనక్కి తీసుకునే రోజున ఆ రూపాయి విలువ అలాగే ఇంటాక్ట్ గా ఉంటేనే వాళ్ళకి వచ్చే లాభాలు కానీ వాళ్ళకి వచ్చే ఇది కానీ సరిగ్గా ఉన్నట్టు, అంటే బాగా ఉన్నట్టు. అట్లా కాకుండా రూపాయి విలువ పడిపోతే వాళ్ళు పెట్టుబడి పెట్టిన రోజు రూపాయి విలువ 100 పైసలు ఉండి వాళ్ళు వెనక్కి తీసుకునేటప్పటికి రూపాయి విలువ పడిపోతే 95 పైసలు పడిపోతే వాళ్ళకి వెనక్కి వస్తుంది. పేరుకి రూపాయి కాగితం వెనక్కి వస్తుంది, కానీ దాని విలువ 95 పైసలే వెనక్కి వచ్చే రోజు. ఇట్లా విలువ పడిపోకూడదని కోరుకుంటారు మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు. అందుకే షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు సెన్సెక్స్ లో ఎన్ని రిటర్న్స్ వచ్చినాయి, మనకి విదేశస్తులు చూసుకునేది ఎన్ని రిటర్న్స్ వచ్చినాయి, డాలెక్స్ లో ఎన్ని వచ్చినాయో కూడా చూసుకుంటారు. ₹100 పెట్టుబడి పెట్టినప్పుడు మనం మార్కెట్ లో 100 అంటే ₹100 మేరకు డాలర్, $1 పెట్టుబడి పెడితే భారత మార్కెట్ లో దాన్ని రూపాయల్లో కన్వర్ట్ చేసి ఈ మార్కెట్ లో పెట్టుబడి పెడతారు వాళ్ళు. వెనక్కి తీసుకెళ్లేటప్పుడు ఈ రూపాయలు అమ్మి మళ్ళీ డాలర్లుగా మార్చుకుంటారు. ఆ డాలర్లుగా మార్చుకునేటప్పుడు కూడా రూపాయల్లో ఉన్నప్పుడు ఉన్న విలువ అలాగే గనక వాళ్ళు వస్తేనే అది కరెక్ట్ అనుకుంటారు. రూపాయల్లో కొంత మొత్తం వచ్చి డాలర్స్ లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఆ విలువ పడిపోతే అది నష్టాల కింద లేకపోతే చూసుకుంటారు. కాబట్టి ఓవరాల్ ఏంటంటే రూపాయి విలువ పడిపోకూడదు అనేది, ఫిస్కల్ డెఫిసిట్ పెరగకూడదు అనేది, సంక్షేమానికి ప్రభుత్వాలు ఇష్టానుసారం ఖర్చు పెట్టకూడదు అనేది మార్కెట్లో ఇది. అందుకని ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఉన్ననాళ్ళు సంక్షేమానికి కోతలు పెట్టడం వెనకాళ్ళ. కాకపోతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే పాంచ్ న్యాయ్ అన్నారు. పాంచ్ న్యాయలో 25 గ్యారెంటీలు ఉన్నాయి. ఇవన్నీ పేద ప్రజానికి ₹1,00,000 ఇస్తాం, ఆడవాళ్ళకి చాలా హామీలు. అంటే దీనికి చాలా ఖర్చు అవుద్ది. ఇలా ఖర్చు పెడితే ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుద్ది. కాబట్టి కాంగ్రెస్ వస్తే కనుక మార్కెట్లకు నష్టం అనే ఒక జనరల్ అభిప్రాయం కొద్దీ మార్కెట్ రియాక్ట్ అయ్యాం.